వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఎపిసోడ్ అండి. ఈరోజు వచ్చేసి మనం విష్ణు కుండిన్స్ ఇంట్రొడక్షన్ డిస్కస్ చేద్దాము. యాజ్ యూజువల్గా ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఐదర్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో ఉన్న ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. అయితే ఇప్పటివరకు మనము ఏమేం చూసినామో, ఏమేం కవర్ చేసినామో చూద్దాము. బేసిక్గా ఏన్షియంట్ తెలంగాణలో మనం శాతవాహనాస్ కంప్లీట్ చేసినాం, ఇక్ష్వాకుస్ కంప్లీట్ చేసినాం, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం బుద్ధిజం కూడా కంప్లీట్ చేసినాం. ఇది నేను శాతవాహనాస్ చెప్పే టైంలోనే జైనిజం బుద్ధిజం కూడా కవర్ చేసి ఉంటి. తర్వాత ఈ సోషియో కల్చరల్ కండిషన్స్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు దీస్. అంటే ఈ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్కి సంబంధించిన సోషియో కల్చరల్ కండిషన్స్ మనం యాజ్ యూజువల్గా ఆ చాప్టర్లో ఏదైతే డిస్కస్ చేసినామో దాంట్లోనే కవర్ అయిపోతుంది. అయితే శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ నేను ఏదైతే కవర్ చేసినానో ఆ నోట్స్ అంతా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టుండి అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నా సజెషన్ అయితే, నా ఒపీనియన్ అయితే బేసిక్గా ఏన్షియంట్ తెలంగాణలో శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ సరిపోతుంది మన మెయిన్స్ వరకు. మెయిన్స్ ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ ఉందో అందులో ఏన్షియంట్ తెలంగాణకి శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ సరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి మన టైం బాగాలేకపోతే విష్ణుకుండిన్స్ కూడా అడగొచ్చు. విష్ణుకుండిన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఫాస్ట్గా కవర్ చేద్దాం విష్ణుకుండిన్స్. దాంతోపాటు ఈ విష్ణుకుండిన్స్ అనే ఏదైతే చాప్టర్ ఉందో అది ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ కరియర్స్ కావచ్చు, బేసిక్గా వాళ్ళ పొలిటికల్ కరియర్స్ అయినా వాళ్ళ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మన తెలంగాణ టెంపుల్స్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, వాళ్ళ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు. బేసిక్గా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రాయల్ డైనస్టీస్ వేర్ దే స్టార్టెడ్ దేర్ పొలిటికల్ కరియర్స్ ఇన్ తెలంగాణ అనమాట. సో వాళ్ళకి తెలంగాణకి సంబంధించి చాలా డీప్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పటికి కూడా కొన్ని మనం కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. కొన్ని ఐడల్స్ కావచ్చు, కొన్ని కల్చరల్ కండిషన్స్ అప్పట్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా కొన్ని కంటిన్యూ అయినాయి. సో అందుకే తెలంగాణకి సంబంధించి ఎస్పెషల్లీ ఏన్షియంట్ తెలంగాణలో ఇది కొంచెం ఇంపార్టెంటే. ఒకవేళ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, కల్చరల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్లో కనుక చూసుకుంటే. సో అందుకని విష్ణుకుండిన్స్ కూడా కవర్ చేస్తా, కానీ అది కొంచెం తొందరగా ఫినిష్ చేద్దాం, తొందరగా ఎగరగొడదాం. ఏదంటే బేసిక్గా అడ్మినిస్ట్రేషన్, మన సొసైటీ, రిలీజియన్, అప్పట్లో కల్చరల్ కండిషన్స్ అవన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. అవి ఇంపార్టెంట్ అన్నట్టు కంపేర్ టు ఈ రూలర్స్ అయినా లేకుంటే ఏంటి మన సోర్సెస్ కావచ్చు, ఇవన్నీ ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. అదైతే బేసిక్ ఇంపార్టెంట్. రిలీజియన్, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ విష్ణుకుండిన్స్లో. బేసిక్గా అదే లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, అప్పట్లో ఉన్న ఆర్ట్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అవన్నీ కావచ్చు, అవన్నీ ఇంపార్టెంట్ విష్ణుకుండిన్స్ టైంలో. అయితే ఇప్పుడు మరి విష్ణుకుండిన్స్ స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు కనుక టైం లేదు, ఒకవేళ ఏన్షియంట్ తెలంగాణలో ఇంతవరకు సరిపోతుంది అనుకుంటే మెయిన్స్ వరకు అయితే శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ వరకు సరిపోతుందండి నా వరకు అయితే. కానీ విష్ణుకుండిన్స్ కూడా చదివితే బెటర్. విష్ణుకుండిన్స్లో బేసిక్గా సోషో కల్చరల్ కండిషన్స్ ఏవైతే లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఉందో అవి ఒకసారి చూసుకుంటే బెటర్. ఎందుకంటే ప్రిలిమ్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్లో కూడా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో అదండి. అయితే మనం విష్ణుకుండిని స్టార్ట్ చేసేద్దాం. బేసికలీ వాళ్ళు ఫ్యూడేటరీస్ ఆఫ్ వకటకాస్. ఫ్యూడేటరీస్ ఆఫ్ వకటకాస్ అంటే ఈ వకటకాస్ ఎవరైతే ఉన్నారో దే రూల్డ్ డెక్కన్ ఫ్రమ్ 250 to 560 CE. 250 to 560 CE, and it was an important dynasty అండి that influenced the Deccan culture. బేసిక్గా డెక్కన్ అంటే డెక్కన్ ప్లాటూ అదంతా వస్తుంది కదా, ఈ డెక్కన్ ప్లాటూ అంతా దే యూస్ టు రూల్ అనమాట. ఎవరు? వకటకాస్. ఇట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ డైనాసిటీ అండ్ పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, దేవర్ ఆల్సో ఎమాంగ్ దేర్ టెరిటరీస్ అనమాట. ఎస్పెషల్లీ నార్థన్ తెలంగాణలో ఏవైతే కొన్ని రీజన్స్ ఉన్నాయో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ కావచ్చు, కొన్ని పార్ట్స్ ఆఫ్ దోస్ రీజన్స్ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దీస్ టెరిటరీస్ అనమాట. దేర్ టెరిటరీస్ ఎవరిది? వకటకాస్కి. అయితే వీళ్ళు విష్ణుకుండిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యూడేటరీస్ ఆఫ్ వకటకాస్ కదా. ఈ వకటకాస్ వచ్చేసి దేవర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట.
దే వర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ శాతవాహనాస్. అంటే బేసికలీ దే ఆర్ వర్కింగ్ అండర్ ద ఓవర్ లార్డ్షిప్ ఆఫ్ శాతవాహనాస్ అన్నట్టు. నెక్స్ట్ పాయింట్ వచ్చి స్ప్రెడ్ ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ తెలుగు పీపుల్ ఫార్ అండ్ వైడ్. ఎందుకంటే బేసికలీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండండి కొన్ని న్యూ ప్రాక్టీసెస్ ఆఫ్ రిలీజన్ కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, కల్చర్ కావచ్చు. సో వాళ్ళు కొత్త ప్రాక్టీసెస్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు కాబట్టి దే హెల్ప్ టు స్ప్రెడ్ ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ తెలుగు పీపుల్ ఫార్ అండ్ వైడ్. నెక్స్ట్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్ చూద్దాం. జాగ్రఫికల్ ఎక్స్టెంట్ వచ్చేసి వేరియస్ టైమ్స్లో వేరియస్ రీజన్స్ ఉంటాయి. అంటే కాన్స్టెంట్గా కొన్ని రీజన్స్ ఉండవు, ఎందుకంటే పక్కనున్న కింగ్డమ్స్తో కావచ్చు, డైనాసిటీస్తో కావచ్చు, దే యూస్ టు హ్యావ్ ఆ గొడవలు, ఆ వార్స్ జరుగుతుండే కదా, ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయి పక్కనున్న కింగ్డమ్స్తోని. సో కాన్స్టెంట్గా జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఉండదు, కానీ ఒక ఎస్టిమేట్ అన్నట్టు ఇది. ఎస్టిమేట్ ఏంటంటే నార్త్ బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్ అప్ టు నర్మదా రివర్ అండ్ ప్రైమర్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర లయింగ్ నార్త్ ఆఫ్ రివర్ కృష్ణ. అంటే కృష్ణా రివర్ ఏదైతే ఉందో కింద తెలంగాణ కింద బార్డర్, సదర్న్ బార్డర్లో ఏదైతే రివర్ కృష్ణ ఉందో ఆ కృష్ణా రివర్ పైనుంచి నర్మదా రివర్ వరకు బేసిక్గా వాళ్ళ ఎక్స్టెంట్ అంతవరకు ఉండే. కొంత నార్థన్ ఏరియా, నార్థన్ ఆంధ్రప్రదేశ్ కూడా, నార్థన్ ఆంధ్ర రీజన్ కూడా ఉంటుండే, విచ్ వాజ్ టు అప్పర్ ఏరియాస్, అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ రివర్ కృష్ణ. అంటే సదర్న్ పార్ట్లో వేరే కింగ్డమ్స్ అంటే పల్లవాస్ వాళ్ళ రూల్ ఉంటుండే. నార్థన్ రీజియన్స్లో ఇది కూడా ఉంటుండే. ఇది బేసిక్గా విష్ణుకుండిన్స్ రూల్ ఉంటుండే. అయితే ఫర్ సమ్ టైమ్ రూల్డ్ ఏరియా బిట్వీన్ 3 seas. 3 seas అంటే అరేబియన్ సీ, మన బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్. వీటి మూడు వాటర్ బాడీస్ మధ్యన ఉన్న రీజన్ కూడా దే యూస్ టు రూల్ ఫర్ సమ్ టైమ్. చెప్పిన కదా జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అంటే కాన్స్టెంట్గా ఒక్కటే రీజన్ ఉండదు, బట్ ద మేజర్ పార్ట్ విచ్ దే రూల్డ్ అనేది మనం డిస్కస్ చేయాలన్నమాట. సో అది నెక్స్ట్ టైమ్ లైన్ వచ్చేసి 358 to 569 CE. 358 to 569 CE అప్రాక్సిమేట్లీ 210 years రూల్ చేయడం జరిగింది వీళ్ళు. మేజర్ పార్ట్ ఆఫ్ తెలంగాణని, కొంత ఆంధ్ర రీజన్ని దే రూల్డ్ అనమాట. అయితే మీరు శాతవాహనాస్ చూడండి, అప్రాక్సిమేట్లీ అంటే మోర్ దెన్ 250 years, మోర్ దెన్ 2.5 centuries రూల్ చేసిండ్రు శాతవాహనాస్ వచ్చేసి. ఇక్ష్వాకుస్ ఎంత ఐడియా ఉంది కదా మనకి, అప్రాక్సిమేట్లీ 80 years, అప్రాక్సిమేట్లీ 80 years. అంటే శాతవాహనాస్ తర్వాత హైయెస్ట్ ఎక్కువ టైం రూల్ చేసింది ఎవరు? విష్ణుకుండిన్స్ అనమాట. శాతవాహనాస్ తర్వాత విష్ణుకుండిన్స్ అప్రాక్సిమేట్లీ 210 years రూల్ చేసిండ్రు. ఓకే, టైమ్ లైన్ ఇది. నెక్స్ట్ క్యాపిటల్స్, అంటే వేరియస్ టైమ్స్లో దే హ్యాడ్ డిఫరెంట్ క్యాపిటల్స్ అనమాట విష్ణుకుండిన్స్ వాళ్ళకి. అంటే మనం శాతవాహనాస్లో కూడా చూసినాం, ఒకసారి ప్రతిష్టానపుర అని, కోటిలింగాల అని, వేరియస్ రీజన్స్ ఒక్కొక్క రూలర్ బట్టి కానీ వాళ్ళు చేసిన అడ్మినిస్ట్రేషన్ బట్టి వేరియస్ క్యాపిటల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకే దగ్గర కాన్స్టెంట్గా ఉండదు ఓవరాల్ టైం పీరియడ్లో. అంటే ఒక 100 years 200 years టైం పీరియడ్లో ఒకటే క్యాపిటల్ అంటూ ఉండదు, వేరియస్ క్యాపిటల్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. మేజర్ క్యాపిటల్స్ వచ్చేసి విష్ణుకుండిన్స్వి దేవర్ ఇన్ తెలంగాణని. ఫస్ట్ ఒకటి వచ్చి అమరాపురం అంటే ఇప్పుడు అమ్రాబాద్, ఇది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, లేకుంటే కొత్త డిస్ట్రిక్ట్ వచ్చేసి నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఇంకోటి నేను ఇక్కడ చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే, మనకి పాత ఏదైనా ఏన్షియంట్ టౌన్స్ కానీ ఏన్షియంట్ సిటీస్ కానీ ఉన్నప్పుడు మనము ఎగ్జాక్ట్గా డిస్ట్రిక్ట్ ఇది అని, కొత్త డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఓల్డ్ డిస్ట్రిక్టే మీరు బ్రాకెట్స్లో ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరాపురమే ఉంది, అయితే దీనికి ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. రాదర్ దెన్ కాలింగ్ ఇట్ యాజ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా, న్యూ డిస్ట్రిక్ట్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ మెన్షన్ ఎర్స్ట్వైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఏదైతే శాతవాహనాస్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. శాతవాహనాస్ టైంలో కోటిలింగాల అని ఇట్ వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్ కన్సిడర్డ్ యాజ్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ శాతవాహనాస్. దీనికి యాక్చువల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి జైత్యాల్ డిస్ట్రిక్ట్, కానీ మీరు కోటిలింగాల అని మెన్షన్ చేసినప్పుడు ఎర్స్ట్వైల్
ఎర్స్టివైల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయొచ్చు. ఎర్స్టివైల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు కొత్త డిస్ట్రిక్ట్ అక్కడ ఆ రీజన్ తెలిస్తే మీరు జగిత్యాలనే మెన్షన్ చేయండి. మీకు తెలియకపోతే పాత డిస్ట్రిక్ట్ మెన్షన్ చేసిన ప్రాబ్లం లేదు ఎగ్జామ్లో ఆన్సర్లో. అదండి. అయితే నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి ఇంద్రపాల నగరం ఆర్ శుక్రాపురం. దిస్ వాజ్ అంటే అవుట్స్కట్స్ ఆఫ్ తుమ్మలగూడెం విలేజ్, వలిగొండ మండల్ నియర్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట. ఈ రీజన్ వచ్చేసి కీసర్గుట్ట వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ అంటారు. మరి ఒకప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాబట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకొక క్యాపిటల్ విచ్ యాక్టెడ్ యాజ్ ద క్యాపిటల్ అంటే శ్రీ పర్వతియాస్. ఇది శ్రీశైలం రీజన్లో ఉంది. ఇది ఆచంపేట్ మండల్. అక్కడ ఇది మళ్ళా నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, లేకుంటే మీరు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అన్న ఏం తప్పేం కాదు అది. ఆంధ్రాలో వచ్చేసి క్యాపిటల్స్ దెందులూరు అంటారు ఆర్ దెందలూరు. బెజవాడలో కూడా ఇది క్యాపిటల్ కొద్ది రోజులు ఉండే అనమాట. కొన్ని ఇయర్స్ దిస్ రీజన్ ఆల్సో యాక్టెడ్ యాజ్ ఎ క్యాపిటల్ ఫర్ విష్ణుకుండి డైనాసిటీ అనమాట. విష్ణుకుండి డైనాసిటీ. అయితే సేమ్ మనకి ఏదైతే ఇక్ష్వాకుస్లో శాతవాహనాస్లో వచ్చిన ఏది అంటే ఒక పంచాయతీ ఉంటుంది ఊకే, అసలు ఏది వీళ్ళ ఆరిజిన్ ఎక్కడ, వీళ్ళ బేసిక్గా వీళ్ళ బర్త్ ప్లేస్ ఎక్కడ, వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినరు, వీళ్ళ ఒరిజినల్ హోమ్ ఏంది, అదంతా ఒక డిబేట్ లాగానే జరుగుతుంటుంది. ఇప్పుడు శాతవాహనాస్లో కూడా వాళ్ళు ఆంధ్ర నుంచి అని, వాళ్ళు మహారాష్ట్ర నుంచి అని, వాళ్ళు తెలంగాణ నుంచి అని ఇట్లా కొట్లాట ఉంటుంది. కానీ మనకి బేసిక్ సోర్స్ వచ్చేసి తెలుగు అకాడమీ కదా. బేసిక్ సోర్స్ వచ్చేసి తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ అనేది ఒక గవర్నమెంట్ రిలేటెడ్ సోర్స్. అది గవర్నమెంట్ రిలేటెడ్ సోర్స్ మనకి తెలంగాణకి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి మనం తెలుగు అకాడమీయే ఫాలో అవుతాం. తెలుగు అకాడమీలో ఏది ఉందో అదే మనం మెన్షన్ చేస్తాం అన్నట్టు. అయితే ఇప్పుడు పలానా ఒరిజినల్ హోమ్ ఇప్పుడు శాతవాహనాస్కి కోటిలింగాల అని మెన్షన్ చేసింది అనుకోండి తెలుగు అకాడమీలో, మనం అదే ఫాలో అవ్వాలి. డిస్పైట్ వాట్ అంటే వేరే సోర్సెస్ కానీ ఇంటర్నెట్లో కానీ ఇది ఏం చెప్తున్నా సరే మనం ఫాలో అవ్వాల్సింది ఈ స్టాండర్డ్ సోర్సెస్ కాబట్టి వీల్ ఫాలో దట్ అనమాట. ఇప్పుడు ఇందులో కూడా మేజర్లీ బర్త్ ప్లేస్ ఎక్కడండి, సదర్న్ తెలంగాణలోనే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అని అన్నాక కూడా సరిపోతుంది. కానీ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే దేవర్ కాల్డ్ యాజ్ ఏది విష్ణుకుండిన్స్ వర్ కాల్డ్ యాజ్ అమర్పూరీశ్వరాస్ ఆర్ లార్డ్స్ ఆఫ్ అమరాపురం. అంటే అమరాబాద్కి సంబంధించిన పీపుల్ అని, అంటే అప్పట్లో ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, అప్పట్లో ఉన్న సోర్సెస్ బట్టి అమరాబాద్ అని అంటుండే. అయితే వీళ్ళకి ఏదో సమ్ 50 కుండలు దానికి సంబంధించి మెన్షన్స్ ఉంటుండే ఆర్కియలాజికల్ సోర్సెస్లో, లిటరీ సోర్సెస్లో. అవి ఎక్కడ ఏ ఏరియాస్లో ఉంటుండే అంటే మున్ననూరు, అమరాబాద్, ఇవి కూడా ఎర్స్టివైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. అయితే బేసిక్గా మీరు బర్త్ ప్లేస్ అన్నప్పుడు మల్లెల తీర్థం ప్లేన్ ఏరియా అంటే నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, లేకుంటే మీరు ఎర్స్టివైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అన్నా సరిపోతుంది. బేసిక్గా మీరు ఎగ్జామ్లో ఒకవేళ బర్త్ ప్లేస్ గురించి జనరల్గా అడగరు. ఒకవేళ మీరు బర్త్ ప్లేస్ గురించి మెన్షన్ చేయాలనుకుంటే ఎర్స్టివైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయండి. లేకుంటే మల్లెల తీర్థం ప్లేన్ ఏరియా కావచ్చు, అమరాబాద్ కావచ్చు, ఏది మెన్షన్ చేసినా తప్పైతే కాదు. ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. తెలుగు అకాడమీలో కూడా ఇది మెన్షన్ చేసింది కాబట్టి మీరైతే మహబూబ్ నగర్, ఎర్స్టివైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఆర్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అన్నా అది తప్పు కాదు. వాళ్ళ బర్త్ ప్లేస్ అదే అని మీరు మెన్షన్ చేయండి. కొన్ని సోర్సెస్లో నేను బయట చూసిన సోర్సెస్లో వేరే విధంగా ఉంది, కానీ మీరు దీనికే 6 స్టిక్ అవ్వండి. ఎందుకంటే మన తెలుగు అకాడమీలో ఇదే మెన్షన్ చేసింది కాబట్టి. అదండి మనమైతే ఈ విష్ణుకుండిన్స్ ఏదైతే ఉందో ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. ఏది మన రిలీజియస్ కండిషన్స్, కల్చరల్ కండిషన్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ మనం ఈ చాప్టర్ని తొందరగా ఫినిష్ చేద్దాం. యాజ్ యూజువల్ ఈ ఇంట్రడక్షన్ తర్వాత నెక్స్ట్ సోర్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి. సో మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా అండి. ఒకవేళ మీకు స్టిల్ ఏమన్నా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ